మనకు నిజంగా అది కొనుక్కునే అవసరం ఉందా లేదా, అది నో కాస్ట్ ఈఎంఐ అయినా కూడా నెలకి 6,000తో స్టార్ట్ అయినా కూడా 6,000 అనగానే 40,000 సంపాదించేవాడు నాకు పెద్ద లాస్ ఏం లేదు, చేతిలో ఒక ఐఫోన్ ఉంటుంది అనుకుంటాడు. కానీ ఎందుకు అని అడిగితే మోస్ట్ ప్రాబబ్లీ రీల్స్ ఆర్ షార్ట్స్. ఖచ్చితంగా నాకు తెలిసి అందులో ఐఫోన్ అనేది ముందు రాదు. ఐఫోన్ సిగ్నల్ అంటే ఒక ఫ్రెండ్స్ కోసం, నేను అనేది మీ ఫ్రెండ్స్ కోసం కాదు, మీకోసం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు. నేను ఈ వీడియోలో ఐఫోన్ గురించి ఏ ఒక్క మాటైనా మాడే ముందు, ఐఫోన్ అనే కాదు ఈ డెట్ ర్యాప్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ మన దేశంలో ఏ ఒక్క పాయింట్ అయినా మాడే ముందు, నాకు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, ఇయర్ ఐఫోన్ 17 ఎలా రిలీజ్ అయిందో ఐఫోన్ 16 రిలీజ్ అయిన టైంలో అరౌండ్ 1 year మనం వెనక్కి వెళ్తే 1 year 2 months అలాగా ఒక వీడియో ఒకటి వైరల్ వెళ్ళింది. అందులో ఒక బీహార్ నుంచి వచ్చిన ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయికి ఐఫోన్ కొంటుంది, ఇంత పెద్ద కట్టేసుకొని ఒక షోరూమ్కి వెళ్ళారు. ఆవిడ గుడి ముందు రోజు పూలు అమ్ముకునే ఆవిడ. ఇది మీరు ఎక్కడో చూసుంటారు ఖచ్చితంగా. ఈ వీడియో మీకు పాప్ అయి ఉంటుంది, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తాను ఇమేజ్ చూసిన తర్వాత. సీ మై పాయింట్ హియర్ ఇస్, ఆ షాప్ కీపర్ చాలా గర్వంగా చెప్తున్నాడు. ఆయన చూడండి తల్లి ఎంత బాగా చేస్తుందో వాళ్ళ అబ్బాయి కోసం, మీరు ఇంత ఐఫోన్ కొన్నారు కదా, హ్యాపీ మూమెంట్ ఎలా ఉంది అది అని అడుగుతుంటే ఆవిడ దుఃఖాన్ని ఆవిడ ఎలా చూపించాలో తెలియక ఆవిడ ఏడుపుతో, పాపం మా అబ్బాయి సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానండి, 3 రోజులు నేను తిన్నాడు, 3 రోజులు తినలేదంటే అబ్బాయి ఐఫోన్ ఇస్తే కానీ నేను తినను అని చెప్తా. మనం దాని గురించి మాట్లాడదాం, ఏంటి పర్టికులర్ ఫ్యాసినేషన్ ఐఫోన్ కి సంబంధించి భారతదేశంలోని. బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా ఆవిడ కళ్ళలో ఉండే బాధ వల్ల రీల్ వైరల్ వెళ్ళింది. మొత్తానికి ఆ ఫోన్ అది కొండ కట్ట చేతిలో పాపం 70,000 80,000 ఐఫోన్ కొన్నట్టున్నాడు ఆయన. రఫ్ గా ఒక రోజు మనం పనికి వెళ్ళినా ఇలాంటి ఇన్ఫార్మల్ సెక్టర్స్ లో ఒక 400 నుంచి 500 రూపాయలు మిగులుతాయి. 400 మిగులుతుంది అనుకుందాం, ఆన్ సేఫర్ సైడ్ 400 ప్రాఫిట్. నేను అనేది 400 అమౌంట్ కాదు, నెట్ అమౌంట్ కాదు. ఆవిడ 6 నెలలు 20 రోజులు కష్టపడితే, 6 months 20 days ఆవిడ కష్టపడితే ఆవిడ ఐఫోన్ కొనగలుగుతుంది. అలాంటి వ్యక్తి వాళ్ళ ఐఫోన్ కొంటున్నాడు ఇండియాలో. ఎందుకు అని అడిగితే మోస్ట్ ప్రాబబ్లీ రీల్స్ ఆర్ షార్ట్స్. ఐఫోన్ కొంటే కానీ రీల్స్ చేయను, ఇందులో నేను పని చేస్తాను, నాకు డబ్బులు వస్తాయని చెప్పి ఆ అబ్బాయి నమ్ముతున్నాడు. మనకి క్రియేటర్ ఎకానమీ గురించి ఏ మాత్రం తెలిసినా కూడా యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్ఫాక్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఎటువంటి అమౌంట్ మనకి ఇవ్వదు అన్లెస్ దర్ ఇస్ బ్రాండ్ కొలాబరేషన్స్. సో మనం కంప్లీట్ గా దాని గురించి తెలుసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఆ అబ్బాయి మాత్రమే కాదు, నెలకి 20 నుంచి 30 నుంచి 40,000 సంపాదించే ఏ వ్యక్తి అయినా ఐఫోన్ ప్రతి సంవత్సరం కొనే ముందు ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను భావిస్తాను. నేను కంప్లీట్ గా మనం 3 క్వశ్చన్లు వేసుకోవాలి ఐఫోన్ కొనే ముందు. మన ఈ సంవత్సరం మీరు చూసే ఉంటారు కదా, అది ఎంత బాగా చూపించారో యాడ్స్ కానీ. నేను యాపిల్ కంపెనీని ఒక్క మాట కూడా అనట్లేదు ఇక్కడ. దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్, ఇట్స్ $1 trillion కంపెనీ. అండ్ క్యాపిటలిజం లో ఉండే ఏ కంపెనీ అయినా డబ్బులు చేసుకోవాలని ఉంటుంది. అండ్ యాపిల్ కూడా అనెథికల్ గా ఏం చేయట్లేదు, వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ నమ్ముతున్నారు. అది చాలా మంది జనాలకు నచ్చుతుంది. ఒక సోషల్ వాలిడేషన్ జనాలు పొందుతున్నారు. నా చేతిలో ఒక ఐఫోన్ ఉంటే 4 మంది నన్ను చూసి వాహ్ వా అంటారు, మనోడు తోపు అంటారు అని వ్యక్తులు నమ్మేలా చేస్తుంది ఆ కంపెనీ. వాళ్ళ మార్కెటింగ్ అంత స్ట్రాంగ్ గా ఆన్ పాయింట్ ఉంది, వాళ్ళ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ చాలా అద్భుతంగా ఉంది, వాళ్ళ డిజైన్ బాగుంది, కెమెరా బాగుంది, అన్ని బాగున్నాయి కాబట్టి అలా కొంటున్నారు జనాలు. కానీ Tim Cook, the CEO, called the iPhone 17 lineup the biggest ever design change. మనం యాజ్ ఎ కన్స్యూమర్ ఐఫోన్ ని కొనే ముందు మనం చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, మనకు నిజంగా అది కొనుక్కునే అవసరం ఉందా లేదా, అది నో కాస్ట్ ఈఎంఐ అయినా కూడా నెలకి 6,000తో స్టార్ట్ అయినా కూడా 6,000 అనగానే 40,000 సంపాదించేవాడు నాకు పెద్ద లాస్ ఏం లేదు, చేతిలో ఒక ఐఫోన్ ఉంటుంది అనుకుంటాడు. కానీ ఆ 6,000తో పాటు ఫ్రీడమ్ కూడా తాకట్టు పెట్టేస్తున్నాడని, తన లైఫ్ లో చేయాలనుకునే ఎన్నో విషయాలు ఈ ఒక్క ఐఫోన్ వల్ల వాయిదా పడతాయని చెప్పి తెలుసుకోలేకపోతున్నాడు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ వీడియోలో. అండ్ మైండ్ యూ, ఈ వీడియో ఐఫోన్ కొనుక్కోవడానికి కాదు, ఐఫోన్ మీద కానీ ఒక పర్టికులర్ కంపెనీ మీద కానీ నేను మాట్లాడట్లేదు. ఇన్ జనరల్ షార్ట్ టర్మ్ సోషల్ వాలిడేషన్స్ కోసం మన లైఫ్ ని, మన ఫ్రీడమ్ ఎలా తాకట్టు పెట్టేస్తున్నాం. మన ఫ్రీడమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, మోస్ట్ వాల్యుబుల్ థింగ్. మన దగ్గర డబ్బులు ఉంటే ఇవాళ మనకి ఫ్రీడమ్ ఉంటుంది. అలాంటి ఫ్రీడమ్ ని మనలో ఎంతమంది తాకట్టు పెడుతున్నారు, ఏ డెమోగ్రఫిక్ లో తాకట్టు పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇవాళ అన్ఫిల్టర్డ్ వీడియోలో దాని గురించి మీకు క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన రెగ్యులర్ మెయిన్ ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు, ఇక్కడికి వచ్చి ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, నేను ఖచ్చితంగా మిమ్మల్ని నిరాశపరచను. ఎవ్రీ వీక్ 3 వీడియోస్ వస్తాయి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, మనం ఆలోచించే టాపిక్స్ మీద, వాల్యూటైన్మెంట్ యాడ్ చేసే టాపిక్స్ మీద. మరి అలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు మనం మాట్లాడే కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలని 3 పదాలు మీరు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 ఇస్ సోషల్ సిగ్నలింగ్. దీని గురించి చెప్పాలంటే, ఇప్పుడంటే ఐఫోన్ ఉంది కదా, ఒక 10-15 సంవత్సరాల నుంచి ఐఫోన్ నీట్ గా ఉంది. ఐ థింక్ 20 years నుంచి ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్ గా అది ఏ ఇయర్ నాకు టక్కని గుర్తు రావట్లేదు. బట్ ఐ థింక్ ఐ ఫీల్ ఇట్స్ 18 years. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, కింద రాయండి ఏ ఇయర్ లో ఫస్ట్ ఐఫోన్ లాంచ్ అయిందని. బట్ దానికన్నా ముందు అపార్ట్మెంట్స్ లో ఉండేవాడు నేను హైదరాబాద్ లో. ఆ టైంలో యూసఫ్గూడలో మా బిల్డింగ్ లో ఎవరి దగ్గర ఒక ప్లే స్టేషన్ ఉంటే ఆ వ్యక్తి ఒక స్టార్. అది అప్పుడు ఐఫోన్. దానికన్నా ముందు మనం కొంచెం వెళ్తే క్రికెట్ ఆడుకునేటప్పుడు కానీ ఎవరి దగ్గర లేని బ్యాట్ నా దగ్గర ఒకటి ఉంటే, లేదా ఫుట్బాల్ ఆడేటప్పుడు ఎవరి దగ్గర లేని స్టడ్స్ ఉండే షూస్ నా దగ్గర ఉంటే, ఆ స్టడ్ షూస్ అప్పట్లో అబ్బో దానికి ఉండే వాల్యూ సంథింగ్ ఎల్స్ ఉండేది. ఆ షూ అతనికి ఒక వర్త్ ఇచ్చేది. ఆ రోజు ఆ షూనే ఐఫోన్, లేదా ఎంఆర్ఎఫ్ బ్యాటే ఐఫోన్, లేదా ఈ ప్లే స్టేషన్ ఐఫోన్. అలాగే ఇవాళ రోజు మనకు అవసరం ఉన్నా లేకపోయినా, ఆ పర్టికులర్ కెమెరాను మనం వాడినా వాడకపోయినా, ఐఫోన్ ఇచ్చే ఫీచర్స్ మన లైఫ్లోకి ఎటువంటి వాల్యూ ఎడిషన్ చేసినా చేయకపోయినా, దానికన్నా తక్కువ ఫోన్ తీసుకున్నా మనకి లైఫ్ సెట్ అయిపోయినా కూడా ఐఫోన్ మనం ఎందుకు తీసుకుంటాం అంటే ఒక సోషల్ సిగ్నలింగ్ వెళ్తుంది. గట్టిగా మాట్లాడితే ఒక వీధిలోకి మనం ఒక కార్ కొనుక్కున్న తర్వాత ఆ కార్ని మనం తెగ తిప్పుతాం కదా, అది మారుతి 800 అవనివ్వండి, ఒక మెర్సిడీస్ బెంజ్ అవనివ్వండి. బట్ కార్ కొనగానే ఒక వాల్యూ మనకి అటాచ్ అవుతుంది మన సోషల్ సర్కిల్లో. అది మిడిల్ క్లాస్ సర్కిల్ అవనివ్వండి, రిచ్ క్లాస్ అవనివ్వండి. అలాగే ఈ ఫోన్ ఒక సోషల్ సిగ్నలింగ్ ఇస్తుంది. పర్టికులర్లీ ఐఫోన్ హ్యాస్ దట్ పవర్.
పవర్ వాళ్ళ మార్కెటింగ్ లో గానీ వాళ్ళ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ లో గానీ వాళ్ళు అంత హడావుడి చేస్తున్నారు కాబట్టి ఒక వ్యక్తి నేను ఐఫోన్ తీసుకుంటే నేను చాలా తోపు అని ఫీల్ అవుతాడు, ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ జెన్ జీ. ఇకపోతే రెండో టర్మ్ ఇస్ గేట్ వే ట్రాప్. దీన్ని ఎకో సిస్టమ్ అని కూడా మనం అంటుంటాం. మనం అంటే ఇప్పుడు మనం ఏదైనా ఐఫోన్ కొన్నాం, మనం జస్ట్ ఐఫోన్ తో వదిలేస్తాం. మనం మనకి ఏముంటది, రాదర్ యాపిల్ మనకి ఏం అమ్ముతుంది, ల్యాప్టాప్ తీసుకో, సెల్ ఫోన్ లో ఏదైనా వీడియో తీ, జస్ట్ ఎయిర్ డ్రాప్ చేయి. వాచ్ తీసుకో, నీ హెల్త్ మెట్రిక్స్ సెల్ ఫోన్ లో డైరెక్ట్ గా అప్డేట్ అయిపోతాయి. ఎయిర్పోర్ట్స్ తీసుకో, నువ్వు ప్రతిసారి బ్లూటూత్ అటాచ్మెంట్లు గట్రా చేయాల్సిన అవసరం లేదు, సీమ్లెస్ గా ఇవన్నీ బ్లెండ్ అవుతాయి. ఇవన్నీ కొనుక్కుంటే నీ లైఫ్ బెటర్ అవుతుంది. We made the phone to make your life better. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. టిమ్ కుక్ గారు మాట అన్నారు ఆయన, అసలు మా కాన్సెప్టే సెల్ ఫోన్ ని ఎంత కాంపిటేటివ్ గా బడ్జెట్ వైజ్ పెట్టాలని కాదు, ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ని మేము అమ్ముదాం అనుకుంటున్నాం. ఆన్ ద వే మాకు బెటర్ ప్రైస్ లో వస్తే మాకు ఓకే, కానీ అది దాన్ని మేము చేసి చేయట్లేదు అని. Being the best, making the best product, not making the most. But we are going to continue to make the best. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఎకో సిస్టమ్ కానీ గేట్వే ట్రాప్ అనేది ఇట్స్ నాట్ నెసరీలీ బ్యాడ్ థింగ్. అదేదో కంపెనీ ఈవిల్గా ఏదో ప్లాన్ చేస్తుందని కాదు, మన లైఫ్ బెటర్ చేస్తూ వాళ్ళు కూడా డబ్బులు చేసుకుందాం అనుకుంటున్నారు, అందులో తప్పు లేదు. కానీ దాన్ని ఎవరు కొంటున్నారు, మీ మైండ్లో ఏమని పెట్టుకుంటున్నారు, ప్రస్తుతానికి మన కెరియర్లో ఏ లెవెల్లో ఉన్నాం, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి ఒక ఎంపైర్ బిల్డ్ చేసి లైఫ్లో చాలా చెక్ బాక్సెస్ చెక్ అయిపోయిన తర్వాత పర్లేదు కంఫర్టబుల్గా నేను ఐఫోన్ తీసుకోవచ్చు అని తీసుకోవడం వేరు. ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అయ్యి నెలకు 20,000 సంపాదనతో టక్కని ఈఎంఐలో సెల్ ఫోన్ తీసేసుకోవడం వేరు. 6,000 బ్యాంక్కి వెళ్ళిపోతుంటుంది ఎవ్రీ మంత్. పైగా మన ఫోన్ తీసుకున్న తర్వాత ఆ ఫోన్ ఎప్పుడు కొత్తగా ఉంటుందా, సంవత్సరం అయిపోతే మళ్ళీ పాతది అయిపోతుంది, కొత్త ఫోన్ మళ్ళీ కావాలి. సో ఈ ఫోన్ ఇచ్చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు పెట్టి క్యాపిటల్ అమౌంట్ మనం పెట్టి వాల్యూ వాడికి ఇచ్చి ఇంకో ఫోన్ మనం తీసుకుంటాం. అండ్ దట్స్ వై వీఆర్ ఆన్ ఎ ట్రాప్. ఇదే డబ్బులు కానీ మనం సేవ్ చేసుకుంటే, మీరు జస్ట్ 2 విషయాలు పక్కన పెట్టుకోండి. నేను చాలా యాజ్ అ బ్రదర్ ఒక అన్నయ్య చెప్తున్నాడు అనుకోండి, మీకు లైఫ్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఖచ్చితంగా నాకు తెలిసి అందులో ఐఫోన్ అనేది ముందు రాదు. ఐఫోన్ సిగ్నల్ అంటే ఒక ఫ్రెండ్స్ కోసం, నేను అనేది మీ ఫ్రెండ్స్ కోసం కాదు, మీకోసం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఇట్స్ అన్ అప్రిషియేటింగ్ అసెట్. ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా, యాజ్ అ పర్సన్ మీరు గ్రో అవుతారు. లేదా డూ యూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్, యాజ్ అ పర్సన్ మిమ్మల్ని గ్రో అయ్యేలా చేస్తుంది అది. ఇవేవి కాకుండా ఈ విషయాన్ని మనం పక్కన పెట్టి, లేదా మన ఐఫోన్ తీసుకున్న తర్వాత ఈ విషయాల్లో ఏ విషయమైనా ఒక్కరోజైనా పోస్ట్పోన్ అయితే, సరే ఈ ఐఫోన్ తీసుకోవడం వల్ల నేను పలానా ఇల్లు ప్రస్తుతానికి నేను కట్టలేను, ఒక సంవత్సరం ఆగాలి అనుకుంటే ఈ ఐఫోన్కి వాల్యూ లేదని చెప్పి నా అభిప్రాయం. వాటికి భంగం కలగనంత వరకు మీరు కొనుక్కోండి. పర్సనల్ గా నేనైతే అదే చేస్తాను. నేను నా దగ్గర ఐఫోన్ ఉంది, కానీ ఐఎమ్ ఏబుల్ టు కంఫర్టబుల్లీ బై అన్ ఐఫోన్. నాకు ఐఫోన్ కొనుక్కోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, నా వర్క్ ఫ్లో ఈజీ అవుతుంది. ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, నాకు రోజు వీడియోస్ తీయాలి, నేను బయటికి వెళ్తే ఫొటోస్ తీయాలి, ఆర్ ఐ హావ్ టు షూట్ అ వీడియో, అది నా వర్క్ ప్రొఫైల్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అది కూడా నా పాకెట్ గానీ నా అంబిషన్స్ గానీ అది ఎటువంటి డెంట్ క్రియేట్ చేయదు, కాబట్టి ఇట్స్ ఓకే ఫర్ మీ, ఫర్ పీపుల్ లైక్ మీ. కానీ మీరు కెరియర్ లో గ్రో అవుదాం అనుకుంటే 10 సార్లు ఆలోచించండి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసే ముందు. ఎక్స్టర్నల్ స్టిములై అంటాను దీన్ని. అంటే మీ దగ్గర ఐడియా లేదు తీసుకుందామని, సడన్ గా మీ ముందు ఒక యాడ్ గానీ ఒక బిల్ బోర్డ్ మీరు చూసారు, కొందాం అనిపించింది, కొనేశారు. నౌ దిస్ ఇస్ వాట్ ఐ కాల్ ఎక్స్టర్నల్ స్టిములై. లేదా మీరు ఎప్పటి నుంచో మీరు ఒకటి రాసుకుంటున్నారు, నాకు పలానా వస్తువు కావాలి, నాకు పలానా ఇల్లు నేను కొనాలి, లేదా పలానా హాలిడేకి నా ఫ్యామిలీని నేను పట్టుకెళ్ళాలి. దిస్ ఇస్ సంథింగ్ మనకి నిజంగా కావాల్సింది, మనకు కావాల్సిన ఫ్రీడమ్ని మనకి ఇచ్చేది. సో ఈ విషయాల మీద మీరు చూడండి. ఈ గేట్వే ట్రాప్లో మీరు అప్పుడే పడదు, కెరియర్ మీరు బిగిన్ చేస్తుంటే, ముఖ్యంగా స్టూడెంట్స్. అండ్ ఈ వీడియో బిగినింగ్లో చెప్పినట్టు మన దగ్గర డబ్బులు లేకపోయినా మన పేరెంట్స్ని పుష్ చేస్తుంటాం, అది ఇంకా చాలా తప్పు. మన పేరెంట్స్ దగ్గర మనం ఈ లగ్జరీ ఐటమ్స్కి మనం టెండర్ వేస్తే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన చేతిలో సెల్ ఫోన్ ఉన్నా మంది కాదు అనిపిస్తుంటుంది. అది మీరు ఒకసారి ఆలోచించండి. మన చేతిలో ఏమున్నా అది మనదే ఉండాలి, అది సెల్ ఫోన్ అయినా కూడా. కష్టార్జితం అంటారు కదా, ఆ పదానికి ఎంత వాల్యూ ఉందో తెలుసా మీకు? మీ కష్టార్జితంతో మీరు కొంటే, అది కూడా కంఫర్టబుల్గా మీరు తీసుకోగలిగితే, మీరు అనవసరంగా ఒక ఎఫర్ట్, ఒక ఐడెంటిటీ బేస్ చేసుకొని, మీకు ఈ ఫోన్ ఉంటే నాకు ఐడెంటిటీ వస్తుంది, 4 మంది నన్ను చూసి నీకు స్థాయి ఉందని వాళ్ళు అనుకుంటారని మీరు తీసుకుంటే, వాళ్ళు రేపటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మీతో ఎప్పుడు ఉండే బ్యాచ్ కాదు అది మీరు ఎప్పుడు గుండెల్లో పెట్టుకోండి. మీరు సింపుల్ గా మీరు మీలా ఉండేటప్పుడు కూడా మీతో గెట్ ఆన్ అయ్యే బ్యాచ్ మనకి లాంగ్ టర్మ్ కూడా ఉంటుంది. స్టేటస్ డ్రివెన్ సర్కిల్ మీరు ఎప్పుడు పెట్టుకోకండి. ఆ సర్కిల్లో మీరు ఉంటే మీ గ్రోత్ చాలా స్లో అవుతుంది. అండ్ ఈ ఐఫోన్ కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, మన దగ్గర డబ్బులు లేవు అనుకుందాం, నా జేబులో డబ్బులు లేవు, నాకు ఐఫోన్ కావాలి, వెంటనే మైండ్ ఎలా వెళ్తుంది, నా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి ఒక యూస్డ్ ఫోన్ ఒకటి తీసుకుందాం, రీఫర్బిష్డ్ ఫోన్ ఒకటి తీసుకుందాం, ఆ సర్కిల్లో మనం ఫిట్ ఇన్ అవ్వడానికి. మన దగ్గర ఆ ఫీచర్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, కానీ తీసేసుకోవాలి, కొద్దిగా సేవ్ అవుతుంది డబ్బులు. లేదా ఏదైనా అమెజాన్ కానీ ఇంకేదైనా వెబ్సైట్ లో కానీ సో అండ్ సో సేల్ నడుస్తుంది, ఇంత తక్కువకి మనం వస్తుంది అని ఆ తక్కువ అమౌంట్ మనం చూస్తాం. 1,20,000 ఫోన్ మనకి 70,000 80,000 వస్తున్నా, 80,000 ఉండే ఫోన్ మనకి 50,000 వస్తున్నా, ఆ ఫోన్ 30,000 తగ్గిందని మనం చూస్తాం. కానీ మన జేబులో ప్రస్తుతానికి 20,000 నెలకు వస్తుందని మనం చూడం. ఆ ఈఎంఐలో పడిపోతాం. మన ఈఎంఐ ఏమైనా తక్కువ తిందా, నో కాస్ట్ ఈఎంఐలో కూడా ఇట్స్ టెక్నికలీ లో కాస్ట్, నో కాస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 ఉండే ఫోన్ మనం తీసుకున్నాం అంటే సెల్లర్ ఒక డిస్కౌంట్ ఇస్తాడు, ఆ డిస్కౌంట్ మనకి ఇంట్రెస్ట్ % తో మ్యాచ్ అయిపోతుంది, ఒక 21,000 అది. బట్ ప్రాసెసింగ్ ఫీ ఎవరికి ఇస్తాం మనం, జిఎస్టీ ఎవరికి ఇస్తాం మనం, ఇవన్నీ యాడ్ చేస్తే ఒక 5,000 పెరుగుతుంది. 5,000 పరిస్థితి ఏంటి, నెలకి 20,000 సంపాదించే వ్యక్తికి 5,000 కూడా ఎక్కువే కదా, 25% ఆఫ్ సాలరీ అది. ఈ నంబర్స్ మనం మర్చిపోతాం బయట యాడ్స్ చూసి. అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ యు నో వాట్, 70% ఆఫ్ ద ఫోన్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్. అంటే ప్రస్తుతానికి
నా దగ్గర డబ్బులు లేవు, క్రెడిట్ కార్డ్ ఉంది లేదా ఈఎంఐలో మనం తీసుకుంటాం, యాజ్ ఐఎమ్ ఎర్నింగ్ ఐఎమ్ పేయింగ్ యూ అంటే ప్రస్తుతానికి ఆ ఫోన్ మనకి రెంట్కి ఉన్నట్టే కదా. ఈ లాజిక్ ని చాలా మంది మిస్ అవుతారు. ద మూమెంట్ యూ బై ఏ ఫోన్ ఆన్ క్రెడిట్, ఆ ఫోన్ కోసం నువ్వు పని చేస్తున్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నీ చేతిలో ఉండే ఫోన్ కోసం నువ్వు పని చేస్తున్నావు రోజు. అంటే రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వస్తుంటావు కదా, నీ చేతిలో ఒక ఫోన్ ఉంటే ఆ ఫోన్ నీ చేతిలో ఉండడానికి రోజు నువ్వు వెళ్ళి ఒక 2-3 గంటలు కష్టపడుతున్నావు నీ 8 గంటల వర్క్ షెడ్యూల్లో. మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారో? అండ్ దెన్ దెర్ ఇస్ అన్ ఎకో సిస్టమ్. మీరు రీఫర్బిష్డ్ ఫోనే కొనండి, బట్ వన్స్ ఆ ఎకో సిస్టమ్ లో పడిపోయిన తర్వాత స్లోగా ఒక యాపిల్ ఎయిర్ లేదా ఎయిర్ పాడ్స్ లేదా యాపిల్ వాచ్ ఇలాంటి వస్తువులన్నీ కొన్ని మీరు బేసిక్ ప్రైజులు మీరు వేసుకున్నా కూడా 80,000 ఫోన్, 90,000 ల్యాప్టాప్, 30,000 వాచ్, 12,000 ఈ ఎయిర్ పాడ్స్ ఇవన్నీ మీరు కలిపితే అది ఒక 2-2.5 లక్షలు అవుతుంది. అది కూడా నేను బేస్ వేరియంట్స్ నేను కలిపి చెప్తున్నా. మీరు ఫస్ట్ టైం మీరు రీఫర్బిష్డ్ ఫోన్ మీరు కొనుక్కుంటున్నప్పుడు 50,000 మీరు వచ్చింది అనుకుందాం, 70,000 వచ్చింది. లేదా 3 జనరేషన్స్ క్రితం ఫోన్ మీరు కొన్నారు అంటే ఇవాళ iPhone 17 వస్తుంది కాబట్టి iPhone 14 మీరు కొన్నారు. ఇప్పుడు దాంట్లో అన్ని ఫీచర్స్ ఉండవు, మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. స్లోగా మీరు ఈ ఈకో సిస్టమ్కి అడాప్ట్ అయిపోవడం వల్ల మితికి మించి ప్రస్తుతానికి మీకు అంత అవసరం లేకపోయినా కూడా మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇది మీకు ఇప్పుడు అవసరమా లేదా మీరు మిమ్మల్ని ఒకసారి మీరు అడగండి. అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. నేను ఐఎమ్ నాట్ లయింగ్. వాళ్ళు చూపించిన ఈ యాపిల్ ఈవెంట్ చూసినప్పుడు చాలా హైప్ వస్తుంది, బ్యూటిఫుల్ గా చేస్తున్నారు కదా అనిపిస్తుంది. కానీ 5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక ఎంపైర్ బిల్డ్ చేసిన తర్వాత నేను అలా అనుకోవడానికి, ప్రస్తుతానికి ఒకవేళ ఇప్పుడే మీరు కెరియర్ స్టార్ట్ అయినప్పుడు మీరు అనుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే చెప్తున్నా థింక్ వైజ్. నేను కూడా నా లైఫ్ లో చాలా మిస్టేక్స్ చేసి ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్తున్నాను అంతే. సో 3 క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగాల్సింది. క్వశ్చన్ నెంబర్ 1, ఇవాళ నేను ఇప్పుడు ఎర్న్ చేస్తున్న శాలరీకి నేను కంఫర్టబుల్ గా ఐఫోన్ తీసుకోగలుగుతానా లేదా? కంఫర్టబుల్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, నా పాకెట్ కి చిల్లు పడకుండా, ఏదైనా పోస్ట్పోన్ చేసుకోకుండా, లాంగ్ టర్మ్ గోల్స్ ఇంటాక్ట్ గా ఉంచుతూ కంఫర్టబుల్ గా తీసుకుంటారనుకుంటే తీసుకోండి. చాలా మంది స్టార్టింగ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, స్కిల్ ఉంటుంది. స్టార్టింగ్ కొట్టడం 6 కొడతారు వాళ్ళ ప్లేస్మెంట్స్ లో కానీ ఎక్కడైనా. నెలకి 3-4 లక్షలతో స్టార్ట్ అవుతారు. దోస్ పీపుల్ డూయింగ్ ఇట్ ఇస్ అండర్స్టాండబుల్. బట్ నెలకి 20,000, 30,000తో మీరు ఒకవేళ స్టార్ట్ అయ్యి ఉంటే హంబుల్ బిగినింగ్స్తో మీరు ఇప్పుడు కూడా తలుచుకుంటే మీరు స్లోగా వెళ్ళొచ్చు. ఆ లెవెల్కి మీరు రీచ్ అవుతారు మీరు కష్టపడితే. అలాంటప్పుడు మీరు మీ గ్రోత్ని స్లో చేసుకునే డెసిషన్ మీరు తీసుకోకండి. సో మిమ్మల్ని అడగండి, కంఫర్టబుల్గా తీసుకుంటున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 2, నా సొంత కష్టార్జితంతో కాకుండా వేరే వాళ్ళ కష్టార్జితం మీద ఈ ఫోన్ డిపెండ్ అవుతుందా లేదా? కష్టపడి పేరెంట్స్ సంపాదించిన వాళ్ళ సేవింగ్స్ నుంచి మీరు డబ్బులు తీసి మీరు కొంటుంటే ఒకసారి ఇంకా 2 సార్లు 10 సార్లు ఆలోచించండి, 100 సార్లు ఆలోచించండి. నిజంగా డబ్బులతో ఈ ఫోన్ ఇప్పుడు నాకు అవసరమా? దానికి సమాధానం ఎస్ అంటే కొనండి. కానీ ఏ కోసాన మీకు కొంచెం అనిపించినా కూడా ఇది ఇవాళకి అవసరం లేదేమో, ఐ కెన్ డూ బెటర్ విత్ అ బేసిక్ ఫోన్, ప్రస్తుతానికి నాకు ఓకే, అది నాకు కావాల్సిన నీడ్స్కి నేను చేస్తున్న వర్క్ ప్రొఫైల్కి అది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది, సో నేను ఇది తీసేసుకుంటా అని మీకు అనిపిస్తే డూ ద రైట్ థింగ్. అండ్ క్వశ్చన్ నెంబర్ 3, ఇది నేను నా కోసం కొంటున్నానా, బయట జనాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి సోషల్ సిగ్నలింగ్ కోసం, ఈ స్టేటస్ సిగ్నలింగ్ కోసం కొంటున్నానా? ఆ 10 మంది ఈ స్టేటస్ మీ ఐఫోన్ చూసి మీ దగ్గర వస్తున్నారంటే వాళ్ళు మీ దగ్గర ఉండరు అనే విషయాన్ని మీరు గమనించండి. కంఫర్టబుల్గా ఈ 3 క్వశ్చన్లు మిమ్మల్ని మీరు అడగండి, సమాధానాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి, అంతే, సింపుల్. అండ్ వన్ మోర్ థింగ్, ఐఫోన్ ఉంటే నిజంగా కాంటెంట్ ఇమ్మీడియట్గా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. వెంట టకా బ్రాండ్లు వచ్చేస్తే ఆ డబ్బులు ఈజీగా నేను రికవర్ చేసేస్తాను అని ఈ బీహార్ అబ్బాయి లాగా కానీ మీరు డబ్బులు ముందు ఖర్చు పెట్టేసి తర్వాత కాంటెంట్ మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటే చాలా తప్పది. అది ఎందుకో నేను చెప్తే జాగ్రత్తగా వినండి. సోషల్ మీడియా గేమ్ ఇవాళ 2025లో ఎలా ఉందంటే, దేర్ ఆర్ సో మెనీ క్రియేటర్స్, సో మచ్ ఆఫ్ కాంపిటీషన్. అండ్ మీరు హంబుల్ గా స్టార్ట్ చేసి ఇందులోంచి వచ్చే డబ్బుల్ని దీంట్లో మళ్ళీ పెట్టాలి. ఎంతైనా పెట్టండి. ఇందులోంచి డబ్బులు వచ్చిందా, మీరు బెటర్ చేద్దాం అనుకుంటారా, స్కేల్ అప్ చేద్దాం అనుకుంటారా, మీరు పెట్టండి. నేను దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్. ఎంత వస్తే మాక్సిమం నేను ఐ డెలివర్ ఎక్స్పీరియన్స్ బెటర్ చేద్దామని చూస్తుంటా. కొన్నిసార్లు అది ఎక్స్పెన్సివ్ అయినా ఇక్కడ నుంచి నాకు వచ్చిన డబ్బులే కదా, బయట నుంచి ఎక్కడ నేను జనరేట్ చేసిన డబ్బులు కాదు కదా, బయట కష్టం కాదు కదా, ఇది ఇందులోంచి వచ్చింది కాబట్టి దీన్ని ఇంకా బెటర్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, or ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ జనాలకి ఇస్తాం, or ఇంకా యూనిక్ గా మనం కనబడతాం నాకు లోపల ఎప్పుడు ఉంటుంది నాకు. సో అలా ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టండి. బట్ ఫ్రెష్ గా స్టార్ట్ చేయక ముందు మీరు బెటర్ చేద్దాం అనుకుంటే కరెక్ట్ కాదు. యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ ఐఎమ్ టెలింగ్ యూ, నా ఫస్ట్ వీడియో చూడండి, ఇవాళ వీడియో చూడండి, ఇంప్రూవ్మెంట్ మీకు కనబడితే అందులో వచ్చిన ప్రతి రూపాయి, ప్రతి పైసా నాకు ఇక్కడ నుంచి వచ్చిందే దీనిలో పెట్టా. దట్ ఈస్ ద మంత్ర ఫర్ సోషల్ మీడియా. బిల్డ్ ఇట్ ఫ్రమ్ వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విత్ ఇన్. దీని మీద మీరు ఏమంటారు కింద కామెంట్స్లో రాయండి. అండ్ ఒకవేళ మీరు ఐఫోన్ కొనుక్కుందాం అనుకుంటే ఒక్కసారి ఈ వీడియోని రీవాచ్ చేయండి. 3 క్వశ్చన్కి ఆన్సర్ మీరు చూడండి, మీకు సమాధానం దొరికేస్తుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ దట్స్ వై దిస్ ఛానల్ ఇస్ కాల్డ్ ఏజ్డ్ అన్ఫిల్టర్డ్. నాకు అనిపించింది, ఆనెస్ట్గా ఒపీనియన్ చెప్తున్నాను, నేను ఈ టాపిక్ మీద నాకు మాట్లాడాలనిపించింది ఈ ఇయర్ బిఫోర్ పీపుల్ స్టార్ట్ బయింగ్ ఐఫోన్స్. ఇవాళ స్టార్ట్ అవుతుంది అనుకుంటా, దే ఓపెన్, మీరు కొనాలని చెప్పి ప్రీ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. సో వన్స్ థింక్, నా సైడ్ నేను చేయాల్సింది చేశాను, మీ సైడ్ మీరు చేయాల్సింది చేయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. యాపిల్ గురించి మనం ఇంత మాట్లాడాం కాబట్టి ఈ యాపిల్ కంపెనీ అసలు ఎప్పుడు ఫౌండ్ అయింది? వెన్ వాజ్ యాపిల్ కంపెనీ ఫౌండెడ్? ఆప్షన్ ఏ ఇస్ 1972, ఆప్షన్ బి ఇస్ 1974, ఆప్షన్ సి ఇస్ 1976, ఆప్షన్ డి ఇస్ 1980. మీకు తెలిస్తే సమాధానాన్ని కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజ్డ్ అని ఉంటుంది, ఏజ్డ్ అన్ఫిల్టర్డ్ సమాధానాలు కూడా అక్కడ పెట్టేస్తాం మనం. అజయ్ ఫ్రమ్ ఏజ్డ్ అని రాస్తాను, టిక్ మార్క్ ఉంటుంది, వెరిఫైడ్ ప్రొఫైల్, అండ్ ఇట్స్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లాగా నా ఫ్యాషన్ సెన్స్ లో మీకు ఏ మాత్రం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి తెలుసుకోవాలనుకుంటే మీరు రండి. అండ్ బై ద వే, ఏజ్డ్ గ్లోబల్ ఇస్ అవర్ ఛానల్, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్. మెయిన్ ఛానల్ గురించి నేను ఇక్కడ సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ 3 official
అఫీషియల్ ఛానల్స్ ఆన్ యూట్యూబ్ అండ్ 2 ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షనే నన్ను ప్రాణం పెట్టి పనిచేసేలాగా రోజు, అంటే ఈ పర్టికులర్ ఛానల్లో వారానికి 3 సార్లు నిర్భయంగా మాడేలాగా, కరెక్ట్ కాంటెంట్ ఇచ్చేలాగా నన్ను ప్రేరేపిస్తుంది. ఇలాంటి వీడియో, ఇలాంటి కాంటెంట్, ఇలాంటి ఛానల్లో కూడా, బికాస్ ఇట్స్ గ్రూమింగ్, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ఛానల్ కదా, అందులో కూడా రెస్పాన్సిబుల్ గా మనం మాట్లాడదాం. ఓవర్ ది ఇయర్స్ నేను గెయిన్ చేసింది, నేను కూడా ఐ వాజ్ రాంగ్ ఈ ఐఫోన్ కి సంబంధించే, బట్ ఐ లెర్న్డ్ ఇది కరెక్ట్. నాకు ఇప్పుడు అనిపించింది, నేను చెప్తున్నా. దట్స్ వై దిస్ ఛానల్ ఇస్ కాల్డ్ అన్ఫిల్టర్డ్. మీరు మెయిన్ ఛానల్ నుంచి ఒకవేళ ఇక్కడ వచ్చున్నా, ఈ ఛానల్ మీకు డైరెక్ట్ గా వచ్చున్నా కూడా, ఈ వారానికి వచ్చే 3 వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఒక 16 నిమిషాల్లో 20 న్యూ బిజినెస్ ఐడియాస్ ఇచ్చాను నేను. సైడ్ హసిల్ లాగా కానీ, ఒకవేళ మీరు స్టక్ అయి ఉంటే లైఫ్లో, ఈ ఐడియాస్ మీకు హెల్ప్ అవుతాయేమో చూడండి. ఆ వీడియో ఇక్కడ పెడుతున్నా. లేదు, స్కిన్కి సంబంధించి, ఈ స్కిన్ కేర్కి సంబంధించి నా పర్సనల్ హ్యాబిట్స్ని ఒక వీడియో చేశాను నేను. బికాజ్ లాట్ ఆఫ్ యూ కీప్ ఆస్కింగ్, డిఎమింగ్ మీ. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ ఈ వారం ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.